కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరణించినప్పటికీ చంద్రబాబు ఇంకా దారుణమైన నీచ రాజకీయాలు చేస్తున్నారని రాజనగరం మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు జక్కంపూడి రాజా ఆరోపించారు. జక్కంపూడి రాజా మీడియాతో మాట్లాడుతూ, రాజకీయాల్లో మనిషి ఉండగా శత్రుత్వం, భేదాభిప్రాయాలు సహజంగా ఉంటాయని, చంద్రబాబుకు మాత్రం ముద్రగడ పద్మనాభంపై శత్రుత్వం తగ్గలేదన్నారు. భౌతికంగా ముద్రగడ మనకు దూరమైనప్పటికీ చంద్రబాబు ఇంకా శత్రుత్వాన్ని కొనసాగించడం ఆయన నీచ రాజకీయాలకు నిదర్శనం అన్నారు. ముద్రగడ సంస్మరణ సభలపై కూడా ఆంక్షలు విధిస్తున్నారంటే చంద్రబాబు మనస్తత్వం ఎంత దుర్మార్గమైందో అర్థం చేసుకోవచ్చునన్నారు. చంద్రబాబు మనస్తత్వం ముద్రగడకు తెలుసు కాబట్టి బతుకున్నన్నాళ్ళు ఆయన్ను ఏ విధంగా అనగదొక్కే ప్రయత్నాలు, వేధింపులు ఏ రకంగా చేశారో చూశామన్నారు. గత ఎన్నికల సమయంలో కాపులను నమ్మించడం కోసం, కాపుల ఓట్ల కోసం ఒక యాక్టర్ను పెట్టుకొని ఏ రకంగా యాక్టింగ్ చేశారో చూశామని ఎద్దేవా చేశారు. రాజకీయ చరిత్రలో ఇంత నీచమైన సంస్కృతి ఉన్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఒక్క చంద్రబాబేనని చెప్పవచ్చని విమర్శించారు. మనిషి ఉండగా శత్రుత్వాలు లేకపోతే భేదాభిప్రాయాలు, విభేదాలు అనేటువంటివి ఉండగా రాజకీయాల్లో సహజంగానే ఒక మనిషి మరణించిన తర్వాత, భౌతికంగా దూరం అయిన తర్వాత కూడా ఇంకా శత్రుత్వాన్ని కొనసాగించేటటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టే పద్మనాభం గారు అంత్యక్రియల సందర్భంలో చట్టపరంగా ప్రభుత్వం అధికారిక లాంఛనాలు ఇవ్వడం అనేటువంటిది ఖచ్చితంగా ఇవ్వాలి. అది గవర్నమెంట్ రూల్ ప్రకారం, ఉన్నటువంటి చట్టాల ప్రకారం ఓ మాజీ మంత్రికి కల్పించాల్సినటువంటి మినిమం కరెక్ట్ చేయాలి. కానీ ఎందుకు దాన్ని వద్దు అని చెప్పి వారు నిరాకరించారని అంటే ముందే దానికి గల కారణం చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన బ్రతికున్నంతకాలం ఆయన ఏ రకంగా పద్మనాభం గారిని అనగదొక్కాలి. కాపు అనేటటువంటి వ్యక్తి ఎవరైనా ఈ ప్రభుత్వం మీద కానీ, చంద్రబాబు గారికి కానీ వ్యతిరేకంగా మాట్లాడితే ఆయన గుండెల్లో భయం అనేటువంటిది పుట్టేటటువంటి పరిస్థితి. అందుగురించే ఈవేళ చనిపోయిన మనిషికి సంస్మరణ సభ పెట్టి అక్కడ ఆయనను స్మరించుకునేటటువంటి కార్యక్రమం చేస్తే దానికి కూడా ఆంక్షలు పెట్టి, అరే నువ్వు వెళ్ళకూడదు, నువ్వు ఆ పార్టీ ఈ పార్టీ, లేకపోతే ఈ కులం ఆ కులం అని చెప్పి అందులో కూడా స్ప్లిట్ని తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం. ఆ పార్టీలో ఉన్నటువంటి ఒక మాజీ శాసనసభ్యులే బోండా ఉమా గారు మరి ఇవాళ ఒక కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తే ఎట్లా వెళ్తో దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వని అంటున్నారు. అంటే ఎంత నీచమైనటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తితో నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడే అర్థమవుతుంది. అసలు వీటన్నిటికంటే కూడా ఎప్పుడైతే పిల్లనిచ్చినటువంటి మామకే వెన్నుపోటు పొడిచానని అంటే అక్కడే ఆయన క్యారెక్టర్ ఏంటి, ఆయన మైండ్ సెట్ ఎట్లా వర్క్ చేస్తుంది అనేటువంటిది స్పష్టంగా అర్థమైపోతుంది. ఇవన్నీ ప్రజలు